10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత మోస్ట్ స్టూడెంట్స్ ఒక సెంటెన్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని. క్వశ్చన్ ఏంటంటే, నిజంగానే పేరెంట్స్ రాంగా, లేక స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రాంగా? హాయ్, నేను మీ అనసూయ. వెల్కమ్ టు యానీస్ కెరియర్ టాక్స్. లాస్ట్ వీడియోలో గ్రూప్ చూస్ చేసుకునే ముందు రీసెర్చ్ ఎలా చేయాలో చూసాము. ఈరోజు ఆ రీసెర్చ్ని యూజ్ చేసి పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఫైట్ లేకుండా క్లారిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూద్దాం. పేరెంట్స్తో డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇష్యూస్ని మనం మైండ్లో ఉంచుకోవాలి. అవి ఒక్కొక్కటిగా ఏంటో చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ అండర్స్టాండ్ దిస్. పేరెంట్స్ని కన్విన్స్ చేయడం అంటే ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వడం కాదు, ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం. పేరెంట్స్ చాలాసార్లు పిల్లల విషయంలో స్ట్రిక్ట్గా కనిపిస్తారు, కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ చాలా ఫియర్తో ఉంటుంది. పిల్లల ఫ్యూచర్ టెన్షన్ ఏమైపోతుందో, జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో, మనీ కన్సర్న్, రాంగ్ డెసిషన్ తీసుకుంటారో అని చాలా ఫియర్తో ఉంటారు. ఈ అన్ని విషయాలు వాళ్ళు ఇన్సైడ్ మనకు తెలియకుండా ఆలోచిస్తారు. కాబట్టి పిల్లలు ఇది ఖచ్చితంగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. నెంబర్ 2, స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. వీళ్ళు మాట్లాడే విధానం, నాకు ఎంపీసీ వద్దు, నాకు కామర్సే ఇష్టం, నాకు ఎంపీసీ బోరింగ్ సబ్జెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఎమోషన్ ఉంటుంది వాళ్ళ మాటల్లో, ప్రూఫ్ ఉండదు. నెంబర్ 3, గోల్డెన్ రూల్. మీ ఇంట్రెస్ట్ని ఎప్పుడైతే రీసెర్చ్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు స్ట్రాంగ్ డిస్కషన్ అవుతుంది. రీసెర్చ్ చేయకుండా ఇంట్రెస్ట్ మీద డైరెక్ట్గా వెళ్ళిపోతే అది ఎప్పుడు కూడా వీక్ ఆర్గ్యుమెంట్గానే మిగిలిపోతుంది. నెంబర్ 4, రైట్ టైం చూస్ చేసుకునే విధానం. డిస్కషన్ ఎప్పుడు చేయకూడదు? పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు, కొంచెం కోపంగా ఉన్నప్పుడు, రిలేటివ్సో లేకపోతే నైబర్సో మన ఇంట్లో ఎదురుగా ఉన్నప్పుడు, పేరెంట్స్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి డిస్కషన్స్ చేయకూడదు. మరి దాని బదులు ఏం చేయాలి? అమ్మా నాన్న, గ్రూప్ విషయంలో నేను మీతో కామ్గా డిస్కస్ చేయాలనుకుంటున్నా అని చెప్పి రెస్పెక్ట్ఫుల్ టోన్ తోటి కామ్గా అడగండి. ఖచ్చితంగా మీకు టైం దొరుకుతుంది. నెంబర్ 5, లెట్ పేరెంట్స్ టాక్ ఫస్ట్. పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా డిఫెండ్ అవ్వకండి, వాదించడానికో లేకపోతే ఇంకోటి చెప్పడానికో. ముందు వాళ్ళని ఎంపీసీ లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ గ్రూప్ మీకు ఎందుకు సజెస్ట్ చేస్తున్నారో అని వాళ్ళని రీజన్స్ అడగండి. దానికి రీజన్స్ మేబీ జాబ్ సెక్యూరిటీ కావచ్చు, ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మీ ఫ్యూచర్ సేఫ్టీ గురించి కూడా ఆలోచించి ఉండొచ్చు. పేరెంట్స్ ఎప్పుడైతే మీరు వినడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారో, నెమ్మదిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడానికి, అప్పుడు డిస్కషన్ అనేది స్మూత్గా ముందుకెళ్తుంది. నెంబర్ 6, నౌ షో యువర్ రీసెర్చ్. ఇప్పుడు కామ్గా మీరు చేసిన రీసెర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన గ్రూప్ కామర్స్ అనుకుందాం. నాకు కామర్స్ అంటే ఇష్టం, బిజినెస్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను సిఏ, సిఎంఏ, బీబీఏ, మేనేజ్మెంట్ కెరియర్స్ గురించి రీసెర్చ్ చేశాను, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కూడా చూశానని చెప్పి మీ రీసెర్చ్ని వాళ్ళ ముందు పెట్టడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 7, ఇంపార్టెంట్ టిప్. గూగుల్ సర్చ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. వాళ్ళకి ఆ పర్టికులర్ గ్రూప్లో కెరియర్ పాత్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆ గ్రూప్కి పర్టికులర్ స్టేజ్ రీచ్ అవ్వడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, మీరు ఎంత పెడుతున్నారో చెప్పండి. ఫీజ్ స్ట్రక్చర్స్ ఏంటి, ఏ కోర్స్కి ఎంతెంత ఫీజ్ స్ట్రక్చర్ ఉంది, మీకు బ్యాకప్ ప్లాన్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు పేరెంట్స్కి మీ మాటల్లో మెచ్యూరిటీ కనిపిస్తుంది, మీ ఇంట్రెస్ట్కి ఒక రీజన్ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. నెంబర్ 8, ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫాదర్ వాంట్స్ ఎంపీసీ, స్టూడెంట్ వాంట్స్ సిఈజీ అనుకుందాం. రాంగ్ వే. నాకు ఎంపీసీ వద్దు అని డైరెక్ట్గా చెప్పడం అనేది ఎప్పుడు రాంగ్ వే. మరి రైట్ వే ఏది? ఎగ్జాంపుల్, నాన్న, మీ కన్సర్న్ అర్థమైంది, ఎంపీసీ సేఫ్ ఆప్షన్ అని మీరు ఎందుకు అంటున్నారో కూడా అర్థమైంది, కానీ నాకు బిజినెస్, ఫినాన్స్ సబ్జెక్ట్స్ మీద జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇలా మీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్కి కన్సర్న్ అయినా, ఆ కెరియర్ పాత్స్ లేకపోతే మీకున్న ఇంట్రెస్ట్ని నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేయండి. అలాగే మనం ఒకసారి కలిసి మీరు చెప్పిన గ్రూపు, నేను చెప్పిన గ్రూపు ఆప్షన్స్ కంపేర్ చేసి చూద్దామని చెప్పి అడగండి. యూ కెన్ సీ ద డిఫరెన్స్. నెంబర్ 9, అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు కూడా పేరెంట్స్తో మాట్లాడినప్పుడు డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే కరెక్ట్ పాయింట్ కూడా వాళ్ళకి రాంగ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. హియర్
టోన్ మ్యాటర్స్. నెంబర్ 10, ఇఫ్ పేరెంట్స్ స్టిల్ సే నో, ఒకవేళ నో చెప్తే ఇమీడియట్గా వెంటనే ఫైట్ చేసేయకండి. సరే మనం ఇంకొంచెం రీసెర్చ్ చేసి మళ్ళీ మాట్లాడదాం, మీ ఆప్షన్ నా ఆప్షన్ కంపేర్ చేసి అని కామ్ డిస్కషన్తో మీ ట్రస్ట్ని స్లోగా బిల్డ్ చేసుకోవచ్చు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఎనిమీస్ కాదు, అలా అని స్టూడెంట్స్ రాంగ్ కూడా కాదు. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇదే చెప్పాం. ఇద్దరి సైడ్ కూడా కేర్ ఉంటుంది. ఒకరేమో ఫ్యూచర్ డెసిషన్స్ లేకపోతే మనీ కన్సర్న్ గురించి ఆలోచిస్తే, ఒకడేమో తన ఇంట్రెస్ట్ గురించి, బెటర్ అండర్స్టాండింగ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఫైనల్గా రెస్పెక్ట్ ప్లస్ రీసెర్చ్ ప్లస్ కామ్ డిస్కషన్ గివ్స్ యూ అ బెస్ట్ రిజల్ట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే పేరెంట్స్ లేదా అవసరమైన స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ స్టూడెంట్ గైడెన్స్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు Alice Career Talks. Namaste.